Praise the Lord. Hallelujah. I'm so happy to be here in this engagement program. దేవుని బిడ్డలారా, మీ అందరి మధ్యలో మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. సో ఐ థ్యాంక్ యూ సో మచ్ అవర్ సీనియర్ మోస్ట్ పాస్టర్ రెవరెండ్ జనరల్ జేమ్స్ సాయి గారు అండ్ అలాంగ్ విత్ ది మ్యాన్ ఆఫ్ గాడ్ పాస్టర్ ప్రకాష్ గారు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంటున్నాను. మన మధ్యలో ప్రత్యేక రీతిగా బ్రదర్ సురేష్, సిస్టర్ మేరీ, ఈ బిడ్డలు ఇరువురిని బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం దయచేసి 19 వచనం చదవండి. ద బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ 2 verse 19. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యమును చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. దేవుని బిడ్డలారా, రాయబడినటువంటి మాట ఏంటంటే, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన దయాదాక్షిణ్యమును చూపుట వలన నిన్ను ప్రధానము చేసుకొందును. మన మధ్యలో సురేష్ గారు ఉన్నారు, అలాగే సహోదరి మేరీ. మేరీ సురేష్తో నిత్యము నిలిచి ఉన్నట్లుగా, సురేష్ మేరీతో, మేరీ సురేష్తో నిత్యము నిలుచుకొని ఉన్నట్లుగా వారు ఒకరితో ఒకరు ప్రదానము చేసుకోబోతూ ఉంటున్నారు. దేవుడు వారిని ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ఎంతకాలము ఒకరితో ఒకరు ఉంటారని ఇక్కడ మనం చదివి వింటున్నామంటే, వారు నిత్యము, they will eternal until they receive the call of God or until the second coming of Jesus Christ, they will get together. వారు ఒకరితో ఒకరు నిత్యము ఉన్నట్లుగా సురేష్ మేరీతో, మేరీ సురేష్తో వారు ప్రధానము చేసుకోబోతూ ఉంటున్నారు. What a beautiful word that this afternoon the Lord has given to us. నిత్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వివాహ కార్యక్రమానికి ఒక పునాది లాంటిది. లేకపోతే ఒక 2 కుటుంబాలు కట్టబడుతూ ఉంటున్నాయి. ఈ 2 కుటుంబాలు కట్టబడాలంటే దేవుని యొక్క ప్రణాళిక ఈ 2 కుటుంబాల మీద ఉంటున్నది. రాయచూరులో శీలప్ప గారి కుటుంబాన్ని, శ్రీరామనగర్ లో సాధుపాల్ గారి కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. వారికి దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి సంతానము మరి సురేష్ మేరీలు. ఒకరి కొరకు ఒకరు, ఒకరి యొక్క జీవిత భాగస్వాములుగా ఒకరి కొరకు ఒకరు దేవుడు ఈ భూమి మీద వారిని ఏర్పాటు చేసి ఉన్నారని మీరు గమనించారు. ప్రభు రక్తంలో కడగబడ్డారు. ముఖ్యంగా ఈ యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమం కానీ, వివాహ కార్యక్రమం కానీ, వీరిలో ఉంటున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, they were washed in the blood of Jesus Christ. వారు ప్రభు యొక్క ఆత్మక్షత నింపబడి ఆయన ఇచ్చిన రక్షణ, పాప క్షమాపణ, అలాగే ప్రభు సన్నిధిలో ఉంటూ ప్రభువుని ఆరాధిస్తూ ఒక చక్కటి యవన బిడ్డలుగా వారు సిద్ధపరచబడి ఉంటున్నారు. ఇది నాన్ని దైవజనులు జర్నలిస్ట్ జేమ్స్ గారి యొక్క మరి వారి యొక్క హస్తము ద్వారా దేవుడు వారిని నడిపించనే ఉంటున్నారు. వారి చేత వారు ప్రదానము చేసుకోబోతూ ఉంటున్నారు. ఈ సమయంలో నేను కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఈ యొక్క ఇస్సాకు రెబెకాను తీసుకొస్తున్నాడు ఎలియాజరు. రెబెకాను ఎలియాజరు తీసుకుని వచ్చేటప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే, ఆ రోజు సాయంకాల సమయము అతడు ధ్యానములో ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. Isaac was looking that he was seeking and praying and worshiping and meditating the Lord in the God's presence. Shout a big hallelujah. Hallelujah. కనుక సురేష్ కూడా ఈ యొక్క లక్షణాలు కలిగి ఉండాలి. అతడు పొలములో ధ్యానం చేస్తూ ఉంటున్నాడు. ప్రతిదినము కూడా కేవలం వారి ఇరువురికి మాత్రమే చెప్పడం లేదు, కూడి వచ్చినటువంటి మీరందరూ కూడా యేసయ్యతో ఉండండి. ప్రధానమంత్రి మోదీతో ఉండడం గొప్ప కాదు, అమెరికన్ ప్రెసిడెంట్ తో ఉండడం గొప్ప కాదు,
మీరు గడిపినట్లయితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నన్ను కనపరచు వారిని నేను కనపరుస్తాను. నా జీవితంలో నేను ఏ వ్యక్తుల మీద ఆధారపడటం కాదు, ప్రభువు మీద ఆధారపడ్డాను. ప్రభువుతో ఉంటాను, ప్రభువు నన్ను నడిపిస్తా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆ మెడిటేషన్ లైఫ్, అబ్రహాము యొక్క కుమారుడు నీకు యజమానుడు కాబోతూ ఉంటున్నాడని చెప్పినప్పుడు రెబెకా ముసుగు వేసుకుంది. ఇక్కడ చాలా మంది స్త్రీలు ముసుగు వేసుకోలేదు. ప్రభు సన్నిధిలో మీ తల మీద ముసుగులు ఉండాలి. స్త్రీలైన వారు ముసుగు వేసుకుని కూర్చోవాలి. ఆ ముసుగు అనేటువంటిది వినయము, అదొక ఒబిడియన్స్ కు సాదృశ్యంగా ఉంటున్నది. మీ యొక్క జీవితంలో సురేష్, మేరీ, మీ యొక్క జీవితంలో మీరు విధేయులుగా ఉండాలి, దేవునికి విధేయులుగా ఉండాలి. అలాగే మేరీ తనకు కాబోయేటువంటి భర్తగా ఉండేటువంటి సురేష్కు విధేయులుగా ఉండాలి. హల్లెలూయా. ఇంగ్లాండ్ దేశంలో ప్రభువుని ఎరిగినటువంటి ఒక రాణి గారు ఉండేవారు. ఆవిడ పేరు క్వీన్ ఎలిజబెత్. ఏం పేరు చెప్పండి? క్వీన్ ఎలిజబెత్. ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. ఇంగ్లాండ్ దేశాన్ని ఆ రాణి పరిపాలించే దినాల్లో ఒక రోజున మెట్టుమట్టి ఆమె తన ఇంటికి వెళ్ళింది. తన ఇంటికి వెళ్లి తన భర్తను పిలుస్తుంది. తన భర్తను, ఏమండి అయ్యా భర్త గారు తలుపు తీయనట్ల. తన భర్త పేరు ఆల్బర్ట్. తన భర్తను ఏమని పిలుస్తుందంటే, ఆల్బర్ట్ ఐఎమ్ యువర్ వైఫ్, ఓపెన్ ద డోర్ అంటున్నారు. ఏమండి ఆమె యొక్క ఉద్యోగాన్ని అక్కడ విడిచిపెట్టారు. చాలాసార్లు ఏం చేస్తారంటే, భర్తకి ఏదైనా ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి అధికారం అంతా ఇంట్లో చూపిస్తారు. భార్యకి ఏదన్నా కొంత ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం యొక్క ప్రభావము, అథారిటీ భర్త మీద చూపిస్తూ ఉంటారు. రాణి అలాగే చేస్తుంది. ఇక్కడ ఆల్బర్ట్ ఓపెన్ ద డోర్ అంటే ఆల్బర్ట్ గారికి వినబడింది, నా భార్యకి ఎంత పొగలు వచ్చేసింది ఏంటి? ఇంగ్లాండ్కి ట్రూనే, బట్ షీ ఈస్ నాట్ ట్రూ టు మీ, షీ ఈస్ మై వైఫ్. Why should she is calling me such a rash, Albert? So that Albert he didn't open the door and he was sitting somewhere. ఇవి ఇంకా అరుస్తుంది. రాణిగారు గట్టిగా అరుస్తుంటే రాణిగారికి కోపం వచ్చేసింది. అక్కడ ఉంటున్నటువంటి రాణి యొక్క సెక్యూరిటీ భయపడి దగ్గరకు వచ్చేసారు. రాణిగారికి చాలా ఫైర్ అయిపోయేదని ఇవి పిలుస్తుంది. ఆల్బర్ట్, ఆల్బర్ట్ ఓపెన్ ద డోర్ అంటే ఆయన తలుపు తీయడం లేదు. ఈలోపు మరి రాణిగారి దగ్గర ఉంటున్నటువంటి మనుషులు వీళ్ళకి ఎవరు వివాహం చేస్తారని ఆలోచన చేస్తే ఒక బిషప్ గారి గురించి తెలిసింది. ఆ బిషప్ గారికి కాల్ చేసి మరి తొందరగా ఆ వ్యక్తిని అక్కడికి తీసుకొచ్చారు. ఏం జరిగిందని బిషప్ గారు అడిగారు. ఏం లేదండి, నేను నా భర్తని ఆల్బర్ట్ అని పిలుస్తుంటే ఆల్బర్ట్ నన్ను ఎంతసేపు ఇక్కడ నిలబెట్టేశాడు. I'm the king of this England. I'm the king of this England. సో నేను ఇక్కడ నన్ను నిలబెట్టేశానండి. ఈ ఆల్బర్ట్ డోర్ ఓపెన్ చేయట్లేదు అంటుంటే అప్పుడు బిషప్ గారు చెప్పారు, అమ్మా నీ భర్త ఆల్బర్ట్ అనేటువంటి ఆ వ్యక్తి నువ్వు పేరు పెట్టి పిలవడం మర్యాద కాదు. ఈ దేశానికి నువ్వు రానివే, కానీ ఆల్బర్ట్ గారికి నువ్వు భార్యవు, మర్యాదగా పిలువు అని చెప్పినప్పుడు సార్ అని మర్యాదగా పిలిచి అప్పుడు ఆయన బయటకు వచ్చాడు. అప్పుడు ఇవాళ దేవుని బిడ్డలారా, మరి దేవునికి విధేయులుగా ఉండాలి, ఒకరికి ఒకరు విధేయులుగా ఉండాలి. భర్త సురేష్ మేరీని ప్రేమించాలి, మేరీ ఆయనను ప్రేమించాలి. ఒకరికి ఒకరు విధేయులుగా ఉంటూ ముందు దేవునికి విధేయులుగా ఉండండి, తర్వాత ఒకరికి ఒకరు విధేయులుగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ ప్రత్యేకమైన సందర్భంలో ఎలియాజరు తన ఒంటిలో తీసుకుని తన యజమానుడు అప్పు చెప్పినటువంటి ఆ రెస్పాన్సిబిలిటీతో ఆ రాహుడు పట్టణానికి చేరాడు. ఆ రోజు సాయంకాల సమయంలో అక్కడ ఒక బావి ఉంది. ఆ బావి దగ్గర అతను ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, మరి నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన అయ్యే లోపు చాలా మంది కన్నీళ్ళు ఇక్కడికి వస్తున్నారు నీళ్లు చేరుకోవడానికి. బావిలో నీళ్లు ఏ చిన్నదైతే నా దగ్గరికి వచ్చి మీరు నీళ్లు తాగడానికి చెప్తాడో ఆ చిన్నదే ఐసాకు భార్య అని నేను తెలుసుకుంటానని తన మనసులో అనుకుంటూ ప్రార్థన చేశాడు. అతను ప్రార్థన చేసే వైపు
మరి ఆ రెబెక్కమ్మ కడవ భుజాన్ని పట్టుకుని, ఎలియాజరు ఎవరో తెలియదండి, ఆయన దగ్గర 10 ఒంటులు ఉన్నాయి. మరి ఎలియాజరుకి నీళ్ళు ఇవ్వడమే కష్టం. మరి ఈ రోజుల్లో ఉంటున్న బావుల్లో కాదు, ఆ బావులు చాలా లోతుగా ఉంటాయి. మరి లోతుకు దిగి నీళ్లు చేరుకుని, అయ్యా నీళ్లు తాగండి, చాలా బాగా వేస్తుంది, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాడు. ఆయన చూపిస్తుంటున్నటువంటి ఆ ప్రేమ, ఆ ప్రవర్తన, ఆ వినయము చూసి ఆయన ఒక మాట అంటున్నాడు, ఈ చిన్నది మిక్కిలి చక్కనిది. మీరు ఇంటికి వెళ్ళి చదవండి, జెనసిస్ 24:16 ఈ మాట రాయబడింది, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ప్రియారా అంటే బ్యూటిఫుల్ గా, ఎర్రగా బోరగా ఉండడం కాదు, బ్యూటినెస్ గురించి మాట్లాడతలేదు. ఆమె యొక్క ప్రవర్తన, ఆమె జీవితంలో చక్కటి వినయము. ఎలియాజరు అనుకుంటున్నాడు, నా యజమానుల కుమారుడు ఇస్సాకుకు భార్య అయితే అబ్రాహాం యొక్క కోడలుగా ఉంటే, ఏమంటే అబ్రాహాం చిన్న ఫ్యామిలీ కాదు, 300 మంది సేవకులు ఉన్నారు, అక్కడ ఎంతో పరిచయం చేయాలి, ఎన్నో చక్కటి సంస్కారం కలిగినటువంటి స్త్రీగా ఉండాలి. ఈ స్త్రీని చూస్తుంటున్నప్పుడు ఆమెలో ఉంటున్నటువంటి అంతరంగిక అందము కనబడింది. నిజమే. ఎవరు తర్వాత అంటాడు, మరి నీవు ఎవరి కుమార్తె అని అడుగుతాడు. రెబెక్కాని ఏమని అడుగుతాడండి ఎలియాజరు, నీవు ఎవరి కుమార్తెవు? హల్లెలూయా. మరి షీలపు గారు, జర్నస్ గారి యొక్క వారి యొక్క నడిపింపులో చక్కగా ప్రభువులోకి వచ్చారు, చక్కగా దేవుడు వారికి బిడ్డలను ఇచ్చారు. నేను అనుకుంటాను చక్కగా పెంచారు. మరి వారి కుమార్తె శ్రీరామ్ నగర్కి వచ్చిన తర్వాత శ్రీరామ్ నగర్ లో ఉంటున్నటువంటి మరి చుట్టుపక్కల వారు, లేకపోతే వారి యొక్క సేవకుడు కావచ్చు, సంఘుడులు కావచ్చు, ఈ అమ్మాయి ఎవరి పాప అంటే రైచూరులో షీలప్ప గారి పాప. హల్లెలూయా. ఎవరి కుమార్తె ఎంత చక్కగా పాడుతుంది, ఎంత చక్కగా ఆరాధన చేస్తుంది. మరి అక్కడ ఉంటున్నటువంటి వారందరూ, వారి ఇంటికాడ ఉంటున్నటువంటి వారందరూ కూడా ఈ పాప ఎంత మంచి కోడలు దేవుడు ఇచ్చాడు అనేటువంటి ఒక చక్కటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను. నీవెవరి కుమార్తెవు? నీ అందమును బట్టి గాని, నీ యొక్క ధనమును బట్టి కాదు గాని, నీ ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క కృప నీ మీద ఉంటున్నప్పుడు, నీ యొక్క వినయమును చూసి, నీ యొక్క స్పిరిచువల్ గా ఉంటున్నటువంటి ఆ దైవికమైనటువంటి సహాయం నీ మీద ఉండడం చూసి అనేకులు దాన్ని గుర్తిస్తారు. కాబట్టి అటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. అలాగే సురేష్ కు కూడా చెప్తూ ఉంటున్నాను, మరి గొలియాతును హతమార్చి సౌలు ఇంట్లో కూర్చుని దాక్కున్నాడండి. సౌలు తనకి వెళ్ళలేకపోతున్నాడు, అదే అనుభవుడు గొలియాతును చూసి కంగారు పడుతున్నాడు. ఆ సమయంలో యెషై కుమారుడైనటువంటి దావీదు మరి దేవుని వెతుకుతున్నాడు, దేవుని సేవిస్తుంటున్నారు. దావీదు అంటే ఎవరికి తెలియదు. ఆ రోజున ఆ యుద్ధంలో గొలియాతును హతమార్చి గొలియాతు తలకాయ పట్టుకుని వస్తున్నాడు. అప్పుడు సైన్యాధిపతి అయినటువంటి అబ్నేరును అడుగుతాడు రాజు అయినటువంటి సౌలు, అయ్యా సైన్యాధిపతి అయినటువంటి అబ్నేరు, ఈయన ఎవరి కుమారుడు? హల్లెలూయా. ఈయన ఇందాక నేను చెప్పాను కదా, ఆమె ఎవరి కుమార్తె? ఇక్కడ దావీదు గురించి అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఈయన ఎవరి కుమారుడు? యెషై కుమారుడైనటువంటి దావీదు. దేవుడు ఎందుకు చేస్తారంటే, మరి పురుషుడు చక్కటి పోరాట పటిమ కలిగి ఉండాలి. మరి నీ మీదకి అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి. సాతాను నీ మీదకి దాడి చేస్తాడు. దావీదు వలె దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దావీదు వలె విశ్వాసం కలిగి ఉండాలి. దావీదు దేవుని వెంబడించేవాడిగా కనబడుతుంటున్నాడు. దావీదు దేవుని ఆరాధించేవాడిగా కనబడుతుంటున్నాడు. దావీదు గురించి పరిశుద్ధ గ్రంథంలో ఒక గొప్ప సాక్ష్యం ఏంటంటే, యెషై కుమారుడైన దావీదును నేను కనుగొంటిని, అతడు నా హృదయానుసారి. హల్లెలూయా. అతడు నా హృదయానుసారి. సౌలును దేవుడు తప్పించి దావీదును దేవుడు ఎందుకు చేశాడంటే, దావీదు మనుషుల యొక్క ఆలోచన ప్రకారంగా కాదు గాని దేవుని యొక్క మనసును సంతోషపెట్టేవాడు. దేవుని మనసును సంతోషపరిచేటువంటి ఆరాధన, దేవుని వెతకడం చేసేవాడు. అందుకనే దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు చేత ఆ గొలియాతును హతమార్చి
మన తల పట్టుకుని అతడు వస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుక దావీదు సుబుద్ధి గలవాడు, మంచి మనసు గలవాడు, దావీదు దేవుని వెతికేవాడు. అటువంటి రీతిగా మరి సురేష్ ఉండాలని మరి వీరిరువురికి దేవుని యొక్క వాక్యం బట్టి కొన్ని హెచ్చరికలు ఇస్తూ సమయం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తాను.